హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, చందనగర్, మియాపూర్, కేపీహెచ్బీ, నిజాంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రద్దీగా ఉండే ఏరియాలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. मजा निकल गया సైబరాబాద్ ఐటీ కారిడార్ హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతంలో భారీగా కూలయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ మార్గంలో రోడ్డు డివైడర్పై విద్యుత్ స్తంభం కూలింది. రాబోయే కొన్ని గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని, వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ అధికారులు సూచించారు. मजा निकल गया ఇక హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, చందనగర్, మియాపూర్, కేపీహెచ్బీ, నిజాంపేట్, సికింద్రాబాద్ ప్రాంతంలో వర్షం అయితే దంచుకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే నగరంలో కుండపోత కురిసిన వర్షంతో నగరం అంతా కూడా అట్లకొట్టని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈవినింగ్ టైం మనకు పీక్ అవర్స్ గా చెప్తామో, అందరూ ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనే ఒక్కసారిగా వర్షం, అందులో ప్రధానమైన నగరంలో ఇటు మనకు జూబిలీహిల్స్, బంజారాహిల్స్తో పాటు అటు మనకు ఐటీ జోన్ కు సంబంధించినటువంటి మన గచ్చిబౌలి, కొండాపూర్ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా భారీగా వర్షం కురిసింది. వర్షంతో పాటు ఇటు వడగల వర్షం కూడా కురడంతో దాదాపు రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో పాటుగా భారీగా ట్రాఫిక్ జామ్లతో 3 గంటల పాటు దాదాపు నగరం అంతా కూడా అంటే జనాలంతా కూడా ట్రాఫిక్ ఇరుక్కుపోయి తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరుకోవడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంటే ఈ సమయంలో మనకు సంవాహన వర్షపాతం కురుస్తుంది. దాని మూలంగానే ఈ వడగల వర్షం కూడా కురుస్తుంది చెప్తున్నారు. ఏదేమైనా అకస్మాత్తుగా కురిసిన వర్షంతో అయితే నగర ప్రజలంతా కూడా కొంత ఇబ్బంది పడాలని చెప్పాలి. అటు శివారు ప్రాంతాల్లో కూడా ఈ తీవ్రత ఎక్కువనే ఉంది. మనకు అన్ని ప్రాంతాల్లో ఇటు కూకట్పల్లి నుంచి అటు అల్వాల్ వరకు, జవహర్ నగర్, అల్వాల్, ఉప్పల్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం కురిసింది. ముఖ్యంగా మనకు అయితే ఈస్ట్ ప్రాంతంగా చెప్పుకునేటువంటి ఈ షేలింగంపల్లి ఆ పరిసర ప్రాంతంలోనే మనకు అత్యధిక వర్షపాతం నమోదైంది. దాని మూలంగా దాని ఎఫెక్ట్ అంతా కూడా దాదాపు 2-3 గంటల పాటు కంటిన్యూస్ గా కనిపించింది. భారీగా ట్రాఫిక్, ముఖ్యంగా ఐటీ జోన్ అయితే అసలు గచ్చిబౌలి, ఐకియా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయి వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడాల్సి వచ్చింది. వారి గమ్యస్థానం చేరుకోవడానికి దాదాపు 3 గంటలకు పైగానే సమయం తీసుకుంది. అసలే ఈ ఇరుకైన రోడ్లతో తోడు ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఉంటుంది. ఇదే సమయంలో వర్షం పడడంతో రోడ్లన్నీ వాటర్తో నిండిపోవడంతో అసలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడాలి, కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగానే ఈ వర్షం కొనసాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం పడ్డప్పటికీ కూడా వాటర్ నీరు అంటే మనకు రోడ్లపై చేరుకోవడంతో వాహనదారులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వడగళ్ళు అయితే చాలా చోట్ల కురితాయి. ఏదేమైనా ఈ ఎఫెక్ట్ ఇంకా 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలోనే ఈ వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు మాత్రం నగరం కొంత అతలకుతుందని చెప్పాలి. ఏదైతే జిహెచ్ఎం సంబంధించిన బృందాలు ఇటు వెంటనే రోడ్లపై చేరుకొని, ఇటు హైదరాబాద్ సంబంధించిన టీమ్స్ కావచ్చు, మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రోడ్లపై చేరుకొని ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే భారీగా ట్రాఫిక్ ఉండడం మూలంగా వారికి ఆ సహాయ చర్యలు కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఏదేమైనా దాదాపు 3 గంటల పైగానే రోడ్లపైనే వాహనం నిలిచిపోయి వాహనదారులు అయితే తమ గమ్యస్థానం చేరుకోలేక రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సమస్య ఇప్పుడు మనకు మామూలు ఎండాకాలంలో ఈ సమస్య ఉంది. వర్షాకాలం వచ్చే మళ్ళీ ఇంకా జూన్ వరకు ఇంకా అంటే మనకు ఈ వర్షానికి సంబంధించి మాన్సూన్ సంబంధించిన సమస్యలపై ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎన్నో చర్యలు చేపడతామని చెప్తున్నప్పటికీ కూడా వాటర్ పోయే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వర్షం పడ్డప్పుడు కూడా మనకు ఈ ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు మాత్రం ఆ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ జోన్ పై మాత్రం దీని ఎఫెక్ట్ ఎక్కువ కనిపించింది. మొత్తం మీద వాహనదారులతో తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సిటీలో కనిపించింది అనేది. రైట్ రమణ, థ్యాంక్ యూ.